న్యూస్ నేను తులసి. ముందుగా హెడ్లైన్స్. జాతీయ రహదారిపై తెగిన వంతెన, సెక్రియల్ వద్ద ఘటన, ఇరువైపులా నిలిచిన ట్రాఫిక్. అతి భారీ వర్షాల వల్ల అప్రమత్తంగా ఉండాలి. ప్రజలకు, అధికారులకు ఆదేశాలు జారీ చేసిన వ్యవసాయ సలహాదారుడు పోచారం. విద్యుత్ షాక్ తో డిగ్రీ విద్యార్థి మృతి, నాచుపల్లిలో విషాదం. దర్పల్లిలో ఘనంగా గ్రామ దేవతల ప్రత్యేక పూజలు, శ్రావణ మాసంకు ముందు వేసిన ముడుపు విప్పిన గ్రామ పెద్దలు. రెండు గ్రామాల మధ్య ఇబ్బందులను ఎదుర్కొంటున్న కేసీఆర్ కాలనీ వాసులు, చెత్త తొలగించకపోవడంతో బీంగల్ కేసీఆర్ కాలనీ వాసులు. ఎడతెరపు లేకుండా కురుస్తున్న వర్షం, ఇందల్వాయి వద్ద తెగిన వంతెన, రూట్ మార్చిన పోలీసులు, ప్రజలకు జాగ్రత్త హెచ్చరికలు జారీ. నలభై 44వ జాతీయ రహదారి కామారెడ్డి జిల్లా టెక్రియల్ వద్ద వరద ఉధృతికి వంతెన తెగింది. దీంతో రహదారిపై ఇరువైపులా ట్రాఫిక్ అంతరాయం కలిగింది. నాసిరకం పనుల వల్ల ఈ ప్రమాదం జరిగిందని ఆరోపిస్తున్నారు. కామారెడ్డి జిల్లా కామారెడ్డి మండలం టెక్రియల్ బైపాస్ రోడ్ NH44 వద్ద నిర్మిస్తున్న బ్రిడ్జ్ ఈ రోజు ఉదయం 8:30 ప్రాంతంలో వర్షానికి బ్రిడ్జ్ కూలిపోయింది. దీంతో ఇరువైపులా భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షానికి ఎగువ భాగం నుంచి ఉధృతంగా బ్రిడ్జ్ కింద నుంచి వరద నీరు ప్రవహించడంతో వరద ప్రవాహానికి తట్టుకోలేక సర్వీస్ రోడ్డు పైన నిర్మించిన బ్రిడ్జ్ కొట్టుకుపోయింది. దీంతో సంఘటన స్థలానికి పోలీసులు, రెవెన్యూ అధికారులు మరియు బ్రిడ్జ్ నిర్మిస్తున్న కంపెనీ యాజమాన్యం చేరుకొని తాత్కాలికంగా పనులు చేపడుతున్నారు. దీంతో నిజామాబాద్ నుండి హైదరాబాద్ వైపు వెళ్లే వాహనదారులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. అతి భారీ వర్షాల దృష్ట్యా ప్రజలు, అధికారులు అప్రమత్తంగా ఉండాలని బాన్స్వాడ ఎమ్మెల్యే, రాష్ట్ర వ్యవసాయ శాఖ సలహాదారులు పోచారం శ్రీనివాసరెడ్డి సూచించారు. బాన్స్వాడ పట్టణంలోని ఆయన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. వాతావరణ శాఖ అధికారులు 4 రోజులు కామారెడ్డి జిల్లాతో పాటు చాలా చోట్లలో రెడ్ అలర్ట్ ప్రకటించిందని పోచారం శ్రీనివాసరెడ్డి తెలిపారు. అత్యవసరమైతే తప్ప రోడ్లపైకి రాకూడదని ప్రజలను కోరారు. మట్టి గోడలతో నిర్మించిన పురాతన ఇండ్లలోని ప్రజలు సురక్షిత ప్రదేశాల్లో ఉండాలని, అధికారులు ఈ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. నిజాం సాగర్ ప్రాజెక్టుకు ఎగువ నుండి ఇన్ఫ్లో వస్తోందని, త్వరలోనే నిజాం సాగర్ ప్రాజెక్టు కూడా నిండుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. 4 రోజులు భారీ, అతి భారీ వర్షాలు పడతాయని చెప్పేసి చెప్తా ఉంది. పడుతూనున్నాయి, కలాలు చూస్తూనున్నాం. అనేక ప్రాంతాల్లో రోడ్ల మీద నీళ్లు పొంగి ఇండ్లు పడిపోయి ప్రాణాలు పోతూ ఉన్నాయి. కాబట్టి నేను ప్రజలకు నా విజ్ఞప్తి, ఈ 4 రోజులు పర్యటనలు పెట్టుకోకండి, ఎక్కడికి వేరే గ్రామాల్లో వెళ్ళే కార్యక్రమం పెట్టుకోకండి. నీళ్ళున్న చోటికి పోయి ప్రయాణం చేయకండి. ఊళ్ళో కానీ ఇంటి పక్కన కానీ పిల్లలను బయట పంపకండి. మట్టి గోడలు ఉన్నటువంటి చోట, మట్టి గోడల మీద లేదా మట్టి గోడల కింద నివసించేటువంటి వ్యక్తులు ప్రస్తుతానికి ఆ మట్టి గోడలు వదిలిపెట్టి వేరే ప్రాంతానికి, వేరే ఇంటికి వెళ్ళి తలదాచుకోండి. అదేవిధంగా అంటువ్యాధులు ప్రబలకుండా జాగ్రత్త పడండి. మంచినీటిని కాసి వడబోచి తాగండి. ఎందుకంటే వాతావరణంలో నీటి కలుషితం వల్ల కూడా రోగాలు వస్తాయి. అవి శుభ్రమైనటువంటి భోజనం భోంచేయండి. చేతులు మంచి కడుక్కోండి. వేడి వేడి ఆహారం మాత్రమే భుజించండి. బయటకు వెళ్ళి ఇబ్బందులు తెచ్చుకోకండి. ఈ 4 రోజులు ఎవరింటికి వారే పరిమితంగా అండి. రాష్ట్ర ప్రభుత్వం కూడా హెచ్చరిక జారీ చేసింది. పాఠశాలలు కూడా బంద్ పెట్టారు. కాబట్టి పాఠశాలకు వెళ్ళేటువంటి పిల్లలను ఇంట్లోనే ఉంచుకోండి.
బయటకు వెళ్ళనీయకండి. ఇంట్లో ఉన్నటువంటి గర్భిణీ స్త్రీలు ఎవరు ఉంటే, బాలింతలు ఉంటే వారిని జాగ్రత్త కాపాడుకోండి. ప్రత్యేకంగా బాలింతలకు ఈ వాతావరణం చలి ఉంది కాబట్టి రోగాలు జ్వరం వస్తుంది. దానికి కాకుండా మంచి గదిలో వేడిగా ఉండే విధంగా కాపాడుకోండి. అన్ని చర్యలు తీసుకోండి. నేను చెప్పేదానికంటే ఇంకెక్కువ చర్యలు తీసుకోండి. మన ప్రాణం ముఖ్యం, మన ఆస్తులు ముఖ్యం, మన పిల్లలు ముఖ్యం. కాబట్టి ఆ విధంగా అందరూ కూడా సహకరించి ఈ భారీ వర్ష సూచన ముగిసేంత వరకు ఎవరి పరిధిలో వారు జాగ్రత్త ఉండవలసిందిగా అధికారులు కూడా చెప్తారు. అధికారులు, నీటిపారుదల శాఖ అధికారులు, రెవెన్యూ అధికారులు, పోలీస్ అధికారులు, ఇంకా సంబంధిత అధికారులు మీరు అప్రమత్తంగా ఉండండి. ఎప్పటికప్పుడు ఏ విషయం అయినా సరే తక్షణమే స్పందించండి. ఆ స్పందించిన తీరును వెంటనే అమలులో తీసుకురండి. ఏదో పోయి వచ్చినాము, కలిసి వచ్చినాము, చూసి వచ్చినాం కాకుండా ఆ స్పందన బట్టి వెంటనే కార్యాచరణ ఉండాలి. ఆ విధంగా కార్యక్రమాలు రూపొందించి పోచారం ప్రాజెక్టు నీటి కూడా నిజాంసాలకు వస్తాయి. పోచారం ప్రాజెక్టులోకి 20,000 క్యూసెక్స్ వస్తున్నాయి. పోచారం సర్ప్లస్ అయిపోతే అది నిజాంసాలకు వస్తాయి. ఆ 20,000 క్యూసెక్స్ పోచారం నుంచి, మరొక 13-14,000 క్యూసెక్స్ గన్పూర్ ఆనికట్టే మాజిర నది ద్వారా ఆ ప్రభావం కూడా నిజాంసాలకు వస్తాయి. ఈరోజు సాయంత్రం కల్లా చేరుకుంటాయి. రేపటి నుంచి 2 రోజులు 3 రోజులు వర్షాలు ఉంటే నిజాం సాగర్ పరిసర ప్రాంతాల వారు కూడా జాగ్రత్తగా ఉండండి. మాజిరా పరివాహక వారిది పేద కుటుంబం. టిన్ షెడ్ వేసుకుని అందులోనే జీవనం వెల్లదిస్తున్నారు. కరెంట్ సర్వీస్ వైర్ తెగి షాక్ తగలడంతో యువతి మృతి చెందింది. నసరులాబాద్ మండలం నాచుపల్లిలో విషాదం చోటు చేసుకుంది. డిగ్రీ చదువుతున్న గైని స్వాతి అనే విద్యార్థిని విద్యుత్ షాక్ తో మృతి చెందింది. గైని స్వాతి తల్లిదండ్రులు పని నిమిత్తం బయటకు వెళ్లారు. టిన్ షెడ్ లో నివాసం ఉంటున్న స్వాతి భారీ వర్షంతో సర్వీస్ వైర్ తెగి టిన్ షెడ్ కు విద్యుత్ సరఫరా అయింది. ఐరన్ డోర్ గడియ పెట్టడం కోసం డోర్ ను ముట్టుకోగా విద్యుత్ షాక్ తగిలి స్వాతి అక్కడికక్కడే మృతి చెందింది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బాన్స్వాడ ఏరియా ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. స్వాతి మృతితో గ్రామంలో విషాదం నెలకొంది. దర్పల్లిలో గ్రామ దేవతలకు ప్రత్యేక పూజలు చేశారు. శ్రావణ మాసానికి ముందు వేసిన ముడుపులను విప్పి ప్రజలందరూ సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని మొక్కులు చెల్లించుకున్నారు. దర్పల్లి మండల కేంద్రంలో గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో గ్రామ దేవతలకు ప్రతి సంవత్సరం శ్రావణ మాసం ఆరంభంలో అమావాస్య రోజు ముడుపులు కట్టి శ్రావణ మాసం అనంతరం ముడుపులు విప్పడం ఆనవాయితీ. ఇందులో భాగంగా ఆదివారం ఉదయం గ్రామ పంచాయతీ దగ్గరలో గల అమ్మవారి గద్దె వద్ద పూజలు నిర్వహించారు. అనంతరం అమ్మవారికి నైవేద్యం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా గ్రామ అభివృద్ధి కమిటీ చైర్మన్ ఇంజాపురం మహేందర్ మాట్లాడుతూ అనాదిగా వస్తున్న ఆచారం ప్రకారం ప్రతి సంవత్సరం మాదిరిగా శ్రావణ మాసం అమావాస్య సందర్భంగా గ్రామ దేవతలకు పూజలు నిర్వహించినట్లు తెలిపారు. నెల క్రితం ముడుపులు కట్టి శ్రావణ మాసం పూర్తయ్యాక ముడుపులు విప్పి గ్రామ దేవతలకు మొక్కులు చెల్లించుకోవడం జరిగిందని తెలిపారు. ఇలా చేయడం వల్ల వర్షాలు బాగా కురిసి పంటలు బాగా పండి గ్రామ ప్రజలు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉంటారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వీడీసీ ఉపాధ్యక్షుడు గడ్డం అశోక్, కోశాధికారి మిట్టపల్లి ప్రభాకర్, ప్రధాన కార్యదర్శి రెబ్బ శ్రవణ్ కుమార్, కార్యదర్శి సంజయ్ చిన్న బాలయ్య, సలహాదారులు మొమ్మైల ప్రవీణ్, చెలిమిల నడిపి బాలయ్య, దామోదర్ జనార్దన్, అల్లెపు పూషెట్టి, మల్కొల్ల గంగరాజం, ఎండి అమీరుద్దీన్, కార్యవర్గ సభ్యులు సోము రాజేశ్వర్, కె విశాల్, నిమ్మల గంగాధర్ గౌడ్, గురజాల సంతోష్, శ్రీగద నరేష్, శిరసు రాకేష్, జోగిని మహిపాల్ పాల్గొన్నారు. ఊరిబయట నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లు నరకాన్ని తలపిస్తున్నాయి. 2 గ్రామాల మధ్య నిర్మించిన ఇండ్ల మధ్యలో పేరుకుపోయిన చెత్తను తొలగించకపోవడంతో దుర్గంధం వ్యక్తమవుతోంది. దోమలు వృద్ధి చెంది రోగాలు వ్యాప్తి చెందుతున్నాయి. కానీ 2 గ్రామాల మధ్య ఉండటం చేత మా పరిధిలోకి రాదని తప్పించుకుంటున్నారు పారిశుద్ధ్య సిబ్బంది అని స్థానికులు వాపోతున్నారు.
డబుల్స్ కాస్త ట్రబుల్స్ గా ఏర్పడ్డాయి. భీమ్గల్ పట్టణంలో ఉన్న కేసీఆర్ కాలనీ సమస్యల నిలయంగా మారింది. చిన్న వర్షానికి జలమయమయ్యాయి. కేసీఆర్ కాలనీ మురికి కాలువలు, మురికి నీటితో ప్రజలు వ్యాధుల బారిన పడుతున్నారు. సిబ్బంది తీరుపై కాలనీ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాలనీకి చెందిన కొండలు గుమ్మరెడ్డి మాట్లాడుతూ, మాకు డబుల్ బెడ్రూమ్లు ఇచ్చి 8 నెలలు అయింది, కానీ ఇక్కడ సరైన సౌకర్యాలు కల్పించలేరన్నారు. మా సమస్యలపై కలెక్టర్ కి ఫిర్యాదు చేసినా ఇంతవరకు మాకు ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. మా సమస్యలు మున్సిపల్ కమిషనర్, చైర్మన్ కి ఫిర్యాదు చేశామన్నారు. సంతోష్ నగర్ తండా గ్రామ పంచాయతీకి ఫిర్యాదు చేసిన వారు మా పరిధి కాదు అని అంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. మరి ఎవరి పరిధికి వస్తుంది తెలపాలని కోరారు. మాకంటూ ప్రత్యేక ఆఫీస్ ఆర్మూర్లో లేదా నిజామాబాద్ లో ఉందా, ఎక్కడ ఉందో చెప్పాలన్నారు. మా సమస్యలు దోమలతో డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, డయేరియా లాంటి వ్యాధుల నుండి మమ్మల్ని కాపాడాలని కోరారు. చెత్త తీసుకుపోయే వాళ్ళు లేక చెత్తని తీసుకెళ్లి రోడ్డు మీద పడేస్తున్నారు. మా కాలనీలో చెత్త కుండీలు, డ్రైనేజ్లను తక్షణమే వాటిపై చర్యలు తీసుకోవాలని కాలనీ వాసులు కోరుతున్నారు. కాలనీ వాసులు అండి మేము ఇక్కడ. ఇది వర్షాకాలం వచ్చింది, ఇప్పుడు ఎండాకాలం అంటే ఏం ఏర్పడలేదు, కానీ మాకు వర్షాకాలం వచ్చినట్టు ఎక్కడెక్కడ బొందలు ఈ మొర నింపకుండా వదిలిసిన తర్వాత నీళ్ళు ఆగినాయి. నీళ్ళు ఆగి దోమల బెడద బాగా అయిపోయింది. దోమలు ఒకటి, పాముల బెడద. పాములు అయితే ఖచ్చితంగా ఉన్నాయి, అడవిలో ఇచ్చారు కాబట్టి ఉంటాయి. కాబట్టి దోమల బెడద వల్ల డెంగీ రోగాలు వస్తున్నాయి. ఇంతకుముందు మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళినప్పుడు మున్సిపల్ చైర్మన్ గారు ఏం చెప్పారంటే ఇంకా మా పరిధిలోకి రాలేదు, ఇది మాకు సంబంధం లేని చెప్పారు. అట్లా జీపీకి వెళ్ళాము, ఇక్కడ లంబడతండ జీపీ ఉంటుంది, ఆయన సర్పంచ్ దగ్గరికి వెళ్తే అన్న ఇంకా ఇది మా దాంట్లో కలవలేదు, మా దాంట్లో కలిపిస్తే ఎట్లా చేస్తారు, మరి స్పెషల్ ఏమైనా ఆఫీస్ ఉందా మాకు ఇక్కడ నార్మల్గా నిజామాబాద్ పెట్టిరా, మరి ఇక్కడ పెడితే ఎప్పుడు అక్కడికి కలుస్తాం. మరి ఈ ఇంతవరకు కలెక్టర్కు కంప్లైంట్ ఇచ్చినా ఇంతవరకు చర్యలు లేవు దీని మీద. ఇది మేము ఉండమంటారా వెళ్ళిపోమంటారా, ఇది ఒకటి చెప్పండి మీరు. ఇంకా అది ఇక్కడ శ్మశానం లేదు, ఏం లేదు, చుట్టుపక్కల ఏం లేదు. ఈ పరిశుద్ధ సమస్యతో బాగా కొట్టుమిట్టాడుతుంది. చాలా మంది కూడా వెళ్ళిపోతున్నారు, ఇండ్లి సైడ్ వెళ్ళిపోయి చాలా మంది కూడా. చెప్పలేని సమస్యలు ఉన్నాయి ఇక్కడ. వాటరు కానీ, పైపు లైన్ కానీ, డ్రైనేజీలు కానీ, చెత్త కానీ, ప్రతి వాళ్ళు మేము వస్తున్నాము చేస్తున్నామని ప్రతి వాళ్ళు చెప్పుకుంటారు, కానీ ఎవరు వచ్చింది లేదు, స్పందించింది లేదు. మేము ఇంతకుముందు ఎన్నోసార్లు మున్సిపాలిటీ ఆఫీస్లోకి పోయినాం, కమిషనర్ దగ్గరికి పోయినాము, అప్లికేషన్లు ఇచ్చినాం, ఎన్నోసార్లు పోయి చైర్మన్ సాబును కూడా కలిసినాం. ఎవరు కూడా మాకు స్పందించింది లేదు. మా సొంత డబ్బులతోటి ఇంటికి 10 రూపాయలు 20 రూపాయలు జమ చేసుకొని మేము సొంతంగా చేసుకుంటున్నాము. దానికి కూడా మున్సిపాలిటీ కమిషనర్ గారు కూడా మేము చేసినామని మన పేపర్ కూడా ఇచ్చిండ్రు అన్న. మాకు ఎవ్వరు పట్టించుకున్నది లేదు. ఎవ్వరు మాకు ఏ గవర్నమెంట్ అప్పుడు వాళ్ళు ఉన్నప్పుడు ఇక ఇండ్లు కేటాయించారు అంతేగాని తప్ప ఇప్పుడు ఏ గవర్నమెంట్ కానీ మాకు ఎవరు కానీ ఇక్కడికి వచ్చింది లేదు, మమ్మల్ని పట్టించుకుంది లేదు. వాటర్ కానీ, వాటర్ కొన్నాడు వస్తూనే కొన్నాడు వస్తలేవు, వాటర్ పైపులు వలిగిపోయినా కానీ ఎవరు మాకు చేస్తలేరు. అది మేము కూడా సొంత డబ్బులతోటే చేసుకుంటున్నాము. ఎవరు మాకు వచ్చి చేసింది ఏం లేదన్న. ఇక వాటర్ చూడండి, ఇక్కడ ఇదంతా వాటర్ ఉన్నది, పిల్లలు ఉంటున్నారు, జ్వరాలు వస్తున్నాయి. మున్సిపాలిటీ పరిధిలో ఉన్న కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ కాలనీలో దాదాపు 8 నెలల మాకు ఇండ్లు కేటాయించి, అయినప్పటికీ ఇక్కడ పారిశుద్ధ్య సిబ్బంది కానీ, దీనికి సంబంధించిన మున్సిపల్ కమిషనర్ కానీ, మాకు సంబంధించిన ఎటువంటి పారిశుద్ధ్య పనులు కానీ, డ్రైనేజ్ కాలువలు కానీ, వాటర్కి సంబంధించిన పైప్ లైన్స్ కానీ వీటిని సరిగా చేయించడం లేదు. దీనివల్ల మాకు డ్రైనేజు సరిగా లేకపోవడం వలన దోమల సమస్యలు, మళ్ళీ పాముల సమస్యలు, రకరకాల సమస్యలతో మేము బాధింపబడుతున్నాము. కావున మున్సిపల్ కమిషనర్ స్పందించి వెంటనే ఈ డ్రైనేజ్ కానీ మాకున్న ఈ కుంటలు. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలకు రవాణా సౌకర్యానికి ఇబ్బందులు ఏర్పడ్డాయి. వరద ఉధృతికి పలు చోట్ల రోడ్లు దెబ్బతిన్నాయి. వెంగిలపాడు వద్ద నిర్మిస్తున్న వంతెన కొట్టుకుపోయింది. ఇంగిల్వై మండల పరిధిలోని నిజామాబాద్ వెళ్లే వాహనదారులను పోలీసులు దారి మళ్లించారు. తిరుమలపల్లి, రాంపూర్, ఎల్లారెడ్డిపల్లి మీదుగా నిజామాబాద్ వెళ్లాల్సిందిగా డిచ్పల్లి సిఐ మల్లేష్ వాహనదారులకు సూచించారు. రాత్రి నుండి కురుస్తున్న వర్షాలతో సిర్నాపల్లి వాగు నుండి భారీగా నీరు రావడంతో రాకపోకలు పూర్తిగా బంద్ అయ్యాయి. సిర్నాపల్లి నుండి ఇందల్వాయి వైపు వెళ్లే దారి బ్రిడ్జ్ వద్ద భారీ వర్షాలతో దెబ్బతింది. రోడ్డుపై నీరు ప్రవహించడంతో నిర్మాణంలో ఉన్న రోడ్డును పూర్తిగా మూసివేశారు. బస్సులు, కారులు, లారీలు, ద్విచక్ర వాహనాలు, ఎలాంటి వాహనాలు ఈ రోడ్డుపై నుండి వెళ్లడానికి అనుమతి లేదని ఎస్ఐ మనోజ్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా సిర్నాపల్లి గ్రామ యువజన సభ్యులు మాట్లాడుతూ గ్రామంలోని ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు ఎందరో ఎన్నికల సమయంలో వస్తున్నారు, కానీ గ్రామానికి వెళ్లే బ్రిడ్జ్ నిర్మాణం మాత్రం చేయడం లేదన్నారు. ఇప్పటికైనా సిర్నాపల్లి వాగుపై వంతెన నిర్మించే గ్రామస్తుల సమస్య తీర్చాలని గ్రామ యువకులు ప్రభుత్వాన్ని కోరారు. రాత్రి నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు గ్రామాలలో భారీగా వర్షం చేరుతుంది. వేసిన పంట పొలాలు చాలా వరకు చెరువులా తలపిస్తున్నాయి. ఇందల్వై గ్రామ పెద్ద చెరువులోకి భారీగా నీరు రావడంతో నేడు లేదా రేపు అలుగు వెళ్తోందని గ్రామస్తులు తెలిపారు. నిజామాబాద్ డిస్ట్రిక్ట్ ఇందల్వై మండల్ గ్రామం సిర్నాపల్లి. మరి సిర్నాపల్లి గ్రామం, ఇక్కడ స్టేషన్ వాగు బ్రిడ్జ్
మరియు బుగ్గవాగు బ్రిడ్జ్ 2 వర్షాకాలం ప్రతి వర్షాకాలం చాలా ఇబ్బంది అవుతుంది సార్. రాకపోకడం బాగా కష్టమవుతుంది. అలాగే హార్ట్ స్ట్రోక్ ఉన్న వాళ్ళు కావచ్చు, గర్భిణీ స్త్రీలు ఉన్న వాళ్ళు కావచ్చు, ఎవరైనా అనారోగ్యంతో ఉన్నవాళ్ళు కావచ్చు, ఎమర్జెన్సీ హాస్పిటల్కి వెళ్ళాలంటే బాగా ఇబ్బందికరంగా ఉంది. ప్రతి వర్షాకాలం మాకు ఈ 2 బ్రిడ్జిలు తోటి బాగా ప్రాబ్లం అవుతుంది సార్. కాబట్టి ఇప్పుడున్న ప్రభుత్వం కానీ ఖచ్చితంగా పట్టించుకొని మా గ్రామానికి కొంచెం చేస్తే బాగుంటుంది. అలాగే గ్రామంలో ఉన్నటువంటి పెద్దలు కావచ్చు, అలాగే మాజీ సర్పంచ్ ఉప సర్పంచ్ కావచ్చు, అలాగే యువకులు కావచ్చు, ఎవరైనా కానీ కొంచెం ఈ గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్తే మన ఊరు ముందుకెళ్తాయని కోరుకుంటూ, అలాగే సార్ మాకు ఏమవుతుందంటే చాలా ప్రాబ్లం అవుతుంది. ఇక్కడ ప్రతి వర్షాకాలం పోవడానికి రావడానికి బాగా కష్టమవుతుంది. సుమారు ఏమైనా కానీ చాలా ఏళ్ళ సంది మాకు ఈ బ్రిడ్జ్ కావాలని కోరిక ఉంది సార్. ఎమ్మెల్యే సాబ్ గారికి తెలియాలని కోరుకుంటున్నాను సార్. మా గ్రామ ప్రజా తరపున అందరితోటి మీకు ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు గ్రామం అంతా చిత్తడిగా మారింది. రోడ్లు, పంట పొలాల్లో నీరు నిండింది. ఎటు చూసినా వర్షం నీరు దర్శనమిస్తోంది. సిరికొండ మండలంలో అన్ని గ్రామాలలో శనివారం రాత్రి నుండి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుంది. ఈ వర్షానికి ప్రజలు బయటికి రావాలంటేనే భయపడుతున్నారు. శనివారం రాత్రి నుండి ఆదివారం ఉదయం వరకు 11 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందని మండల ఆర్ఐ రాజారాం తెలిపారు. ఈ వర్షానికి వాగులు, చిన్నపాటి కాలువలు, చెరువులు అన్ని కూడా వర్షపు నీటితో నిండి కలకలలాడుతున్నాయి. స్థానిక ఎస్ఐ ఎల్ రామ్ మాటలతో సిరికొండ మండలంలోని ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, అత్యవసర పరిస్థితిలో తప్ప ఎవరూ బయటకు వెళ్లరాదని, ఏదైనా ఇబ్బంది ఉంటే తమను సంప్రదించాలని కోరారు. చిన్న పిల్లలు సైతం బయటకు రాకూడదని, వ్యవసాయదారులు వ్యవసాయ పని నిమిత్తం పంట పొలాలకు వెళ్లొద్దని, కరెంటు స్తంభాలను ఎవరూ తాకొద్దని తెలిపారు. విద్యుత్ కు సంబంధించిన ఏ సమస్య ఉన్నా విద్యుత్ అధికారులను సంప్రదించాలని చెప్పారు. మండల రెవెన్యూ అధికారి రవీంద్ర మాట్లాడుతూ ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షిస్తున్నామని, ఏవైనా ఇబ్బందులు ఉంటే మాకు సంప్రదించాలని కోరారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు భీమ్గల్ మండలంలోని అన్ని గ్రామాల చెరువులు, కుంటలు, వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. కరెంటు స్తంభాలు, చెరువులు, కాలువల దగ్గరికి వెళ్లొద్దని, ప్రజలు అత్యవసరమైతే తప్ప ఇంటి నుండి బయటకు రావద్దని స్థానిక సీఐ నవీన్ కుమార్ తెలిపారు. శనివారం రాత్రి నుంచి భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. చెరువులు, కుంటలు, వాగుల వద్దకు వెళ్లదని మున్సిపల్, తహసీల్దార్ కార్యాలయం ప్రత్యేక సహాయక చర్యలకు సంప్రదించాలని తెలిపారు. భీమ్గల్ మండలం సిద్దపల్లి గ్రామ రైతు భోజన్న మాట్లాడుతూ మా గ్రామంలోని చెరువు నుండి అలుగులు పారుతున్నాయని చెప్పారు. ఊరి చెరువు నిండడం వలన చెరువు కింద కాలువ కొట్టుకుపోయిందని, దానికి మరమ్మతులు చేయాలని ఆయన కోరారు. రోడ్లపై నుండి నీరు ప్రవహిస్తోంది. వాహనదారులు బయటకు వెళ్లే ముందు జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. గుర్తు తెలియని దారుల్లో ప్రయాణం చేయరాదని చెప్పారు. గ్రామంలో ఈ కట్ట కింద నిలబడ్డము. ఇగో ఇక్కడ సింతూ ఉన్నది, బెత్తు ఉన్నది. ఈ సింతూ కాడ ఒక 20 గదాల పెట్టు వేరు కూలిపోయింది. ఇప్పుడు 2 ఏళ్ళ ఎవరు పట్టించుకుంటలేదు, ఏ ఎమ్మెల్యే పట్టించుకుంటలేదు, ఎవరు పట్టించుకుంటలేదు. ఎందుకొరకు ఆయనతో కూలిపోయి బయట ఊరు దగ్గరది ప్రాబ్లం అయితే ఓళ్ళకి బాధ, ఊరికే బాధ కదా. మీకేం బాధ వస్తలేదా? ఎందుకు మీరు ఎమ్మెల్యేలు ఉంటే ఎందుకు, ఈ భక్తు ఉంటే ఎందుకు? అలుగు దగ్గర ఇక్కడ కట్ట కింద అన్నాం. ఇది మాత్రం పట్టించుకోవాలా. ఇంతట్లా కట్ట ఈడికెళ్ళాక కట్ట వేళ మొత్తం ప్రాబ్లం ఉన్నది. కట్ట వస్తలేరు, ఏది వస్తలేదు. ఇప్పుడు 3-4 ఏళ్ళే ఎందుకు పోతలేరు? ఎందుకు పట్టించుకుంటలేరు? మీరు ఎమ్మెల్యేలు ఉంటే ఎందుకు? ముదిరాజ్ కులస్తులను బీసీ-డి నుండి బీసీ-ఏకి మార్చాలని డిమాండ్ చేశారు. అప్పుడే రాజకీయాలలో ఉద్యోగ అవకాశాలు వస్తాయని పేర్కొన్నారు. ముదిరాజ్ మహాసభలో వక్తలు ప్రసంగించారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఖలీల్వాడిలో గల అంబేద్కర్ భవన్ లో తెలంగాణ రాష్ట్ర ముదిరాజ్ మహాసభ జరిగింది. జిల్లా ముదిరాజ్ సంఘ సమావేశాన్ని జిల్లా అధ్యక్షులు కరాట రమేష్ కుమార్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముదిరాజ్ సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి కాసాని వీరేష్ ముదిరాజ్ హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ ముదిరాజ్ కులస్తులంతా ఏకమై నిజామాబాద్ జిల్లాలో మహాసభను ఏర్పాటు చేయడం మంచి శుభసూచకమన్నారు. ముదిరాజ్ కులస్తులను బీసీ-డి నుండి బీసీ-ఏకి మార్చాలని వారు అన్నారు. అప్పుడే ముదిరాజులకు ప్రభుత్వ ఉద్యోగాలు వస్తాయని వారు అన్నారు. అదేవిధంగా ముదిరాజ్ కులస్తులు రానున్న ఎన్నికల్లో సర్పంచ్లుగా, ఎంపీటీసీలుగా, జెడ్పీటీసీలుగా గెలుపొందే విధంగా కృషి చేయాలని అన్నారు. ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా రానున్న రోజుల్లో ముదిరాజులే రాజకీయ పాలన చేయాలని, సబ్బండ వర్ణాల జాతులను ఏకం చేసుకుని ముదిరాజులు ఎదగాలని పిలుపునిచ్చారు. పార్టీలకు అతీతంగా ముదిరాజులు ఏకం కావాలని వారు పేర్కొన్నారు. పోషించుకోగలిగినాం, కానీ తెలంగాణని ఏలడంలో మాత్రం అట్టడుగు నుండిపోయినాం.
ఆ అవకాశం వచ్చింది. రాబోయే రోజుల్లో ఇక్కడ ఉండేది ఇంకొకటే ఒక నినాదం, అది బీసీ నినాదం. సబ్బండ జాతులకు ఏకం చేయాల్సిన అవసరం వచ్చింది. దాంట్లో అత్యధిక శాతం ఉన్నటువంటి ముదిరాజులు ముఖ్య పాత్ర పోషించి ముందుండి నడిపించాల్సిన అవసరం వచ్చింది. కాబట్టి రాబోయే రోజుల్లో మనం ఏ ఉద్యమం అయితే తీసుకోబోతున్నామో దానికి ముదిరాజులందరూ కూడా ఒక తాటిపైకి వచ్చి మనలో ఏదైతే చెడు అభిప్రాయాలు ఉన్నాయో అవన్నీ పక్కన పెట్టండి. ఎందుకంటే పాజిటివ్ థింకింగ్, ఒక మంచి ఆలోచనతోటి మాత్రం మనం మాట్లాడగలగాలి. ఎదుటి వాడిని మనము ఒక వేలెత్తి చూపిస్తే మూడేళ్ళు మనకే ఏపిస్తుంది. ఈ ప్రాబ్లం ఎందుకు ఉందంటే మనలో మనము ఎవడైనా డెవలప్ అయితే వాడిని సహించే పరిస్థితి మనలో చాలా మందికి లేదు. కాబట్టి ఆ యొక్క పరిస్థితి మారాలి. ఆ పరిస్థితి మారాలంటే రాజకీయంగా చైతన్యం పరచాలి. ప్రతి గ్రామ కమిటీలో నేను ఏం కోరుతున్నానంటే ప్రతి నెలకోసారి మీరు మీ యొక్క గ్రామంలో మీటింగ్ ఏర్పాటు చేసుకోండి. ఎందుకంటే మనలో కొన్ని ఊర్లు ఉన్నాయి, అక్కడ ముదిరాజులు తప్ప వేరే క్యాస్టే ఉండదు. అలాంటి గ్రామాలలో కూడా మనకు అధికారం లేకుండా పోయింది. ఒక 600 ఓట్లు ఉంటే 5 ఓట్లున్న ఇంట్లో నుంచే సర్పంచ్లు అవుతున్నారు. అక్కడ మిగతా అందరూ కూడా ఓటర్స్గానే మిగిలిపోతారు. ఈ రాజ్యాంగం ఏమిచ్చిందంటే ఎవరి ఓట్లు ఎక్కువ ఉంటే వాళ్ళు గెలుచుకునే సత్తా మనకి ఇచ్చింది. ప్రతి గ్రామంలో మన ముదిరాజులు ఉంటే, ఉదాహరణకు నేను ఏమంటున్నా అంటే ఒక మండలం అంటే కనీసం 12, 13, 15 ఊర్లు ఉంటాయి. దాంట్లో ఒక 7 నుంచి 8 మనం ఎంపీటీసీలను గెలిపించుకుంటే ఎంపీటీ అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే ఒక 6 సర్పంచ్లను గెలిపించుకుంటే ఆ మండలం మొత్తం మన చేతిలో ఉంటుంది. జెడ్పీటీసీ కూడా గెలిపించుకునే అవకాశం ఉంటుంది. ఎంపీటీసీలో ఒక 60% గెలిపించుకున్నా మనకు ఎంపీపీలే అవకాశం ఉంటుంది. కాబట్టి భవిష్యత్తులో ఎమ్మెల్యేలు మన ముదిరాజులకు ఎమ్మెల్యే టికెట్ రావాలంటే దాదాపు ఒక నియోజకవర్గంలో ఒక 50 నుంచి 60 గ్రామాలు ఉంటే 30 మంది సర్పంచులను, 30 మంది ఎంపీటీసీలను, కనీసం ఒక 10 మంది సొసైటీ చైర్మన్లను, ఒక 10 మంది ఉప సర్పంచులు మనం ఇంత చేర్చుకుంటే ఎవరు మనకు. భారీ వర్షాలకు బాన్స్వాడ పట్టణం జలమయమైంది. ప్రధాన రోడ్లపై నీరు ప్రవహిస్తోంది. కాలనీలన్నీ జలమయమయ్యాయి. కామారెడ్డి జిల్లా బాన్స్వాడ మండలంలో భారీ వర్షం కురిసింది. బాన్స్వాడ పట్టణంలో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ప్రధాన రహదారిపై వర్షపు నీరు చేరడంతో వాహనదారులకు, పాదచారులకు ఇబ్బందులు కలిగాయి. రోడ్లపై ఆగి ఉన్న పలు వాహనాలలోకి నీరు చేరడంతో వాహనాలు మొరాయించాయి. మరో 2 రోజుల పాటు జలం నిండిపోవడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆర్య సమాజం సమాజ శ్రేయస్సు కొరకు కృషి చేస్తుందని తెలంగాణ రాష్ట్ర మాజీ శాసన సభాపతి బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఆదివారం బాన్స్వాడ పట్టణంలోని ఆర్య సమాజ్ మందిరంలో శ్రావణ మాసం సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజ్ తో కలిసి ఆయన ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమాల్లో పూర్ణాహుతి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అనాదిగా సమాజ శ్రేయస్సు కోసం ఆర్య సమాజం పనిచేస్తుందని ఆయన అన్నారు. ఆర్య సమాజం నిర్వహించే యజ్ఞంతో ప్రజలకు ఎంతో మేలు జరుగుతోందని, యజ్ఞమే కాకుండా అనేక సత్సంగ కార్యక్రమాలను కూడా నిర్వహిస్తూ సామాజిక కార్యక్రమాల్లో తన వంతు బాధ్యతను నిర్వహిస్తోందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్య సమాజ్ అధ్యక్ష కార్యదర్శులు గంప నరేష్, గోజె నవీన్, అశ్విన్, ప్రతినిధులు నార్ల రవీందర్, పడిగిల కృష్ణ, అంబేద్కర్ శంకర్ తదితరులు పాల్గొన్నారు. అత్యాధునికమైనటువంటి కేంద్రం. ఇక్కడ ఏం జరిగినా పవిత్రతో, చిత్తశుద్ధితో అన్ని సాంప్రదాయాలను గుర్తుపట్టుకొని జరిపేటువంటి క్షేత్రం మన ఆర్య సమాజ్ క్షేత్రం. చేసిన పూజలు చేసిన సభలు సమావేశాలు జరిపిన దీని వెనకాల సమాజ శ్రేయస్సును కోరుకొని చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఉంటాయి. శ్రేయస్సు కోసం కాదు, యజ్ఞం చేశారు అక్కడ. ఆ పుణ్యదంపతులు కూర్చున్న వారు వారికి రాదు. వారి యజ్ఞం మీద కూర్చోండి స్వాహ స్వాన్నప్పుడల్లా
ఏదైతే వారు పూజలు కూర్చున్నారో ఇది సమాజ శ్రేయస్సు కోసం చేసేటువంటి పూజలు ఇవ్వదు. సమాజ శ్రేయస్సు మన చేతిలో లేదు. భగవంతుడు వేడుకుంటాం, ఆయన మా మొక్కును స్వీకరించి ప్రసాదిస్తాడు. ఆ ప్రసాదించే క్రమమే ఇవన్నీ యజ్ఞాలు. రాజు చెప్పేవారు ఎన్నికడికి వర్షాలు పడకపోతే యజ్ఞం చేయాలండి. వర్షాలు పడేటి పడ్డాయి కూడా. ఒకనొక సందర్భంలో కొద్దిగా కరువు వచ్చింది. వర్షాకాలం పంటలకు నీళ్లు తక్కువ పడ్డాయి. సుదర్శన యాగం చేశాను. సాయంత్రం వచ్చింది. అంటే యజ్ఞానికి అంత శక్తి ఉంటుంది. మీరందరూ ఎక్కడ కూర్చున్నారంటే దేవతలా కూర్చున్నారు. దేవతలు మేము చూడకపోయినా మాడబిడ్డ రూపంలో దేవతలు చూస్తున్నాం. అంటే దేవతల యొక్క ప్రతిరూపమే మీది మా సోదరులందరూ. కాబట్టి ఆ విధంగా పుణ్య దంపతుల యొక్క యజ్ఞం మీద కూర్చున్నటువంటి యొక్క ప్రార్థన ఆ భగవంతుడు చేస్తుంది. ఈరోజు సమాజం నడుస్తుందంటే దుర్మార్గమైనటువంటి ఈ సమాజంలో ఇంకా మనం శ్రేయస్కరంగా ముందుకెళ్తున్నామంటే దాని వెనకాల ఇలాంటి వారి యొక్క కృషి ఉందనేది మనకి ఈరోజు తెలుస్తా ఉంది. ప్రపంచం దేశ విదేశాలు 276 దేశాలు. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. లోతట్టు ప్రాంతాల్లో నీరు నిండింది. పలు చోట్ల చెరువులు మత్తడి దూకుతున్నాయి. రోడ్డు తెగి ప్రయాణానికి అంతరాయం కలిగింది. జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎక్కడికక్కడ నీరు నిలిచిపోతుంది. ప్రభుత్వ సిబ్బందికి సెలవులు లేకుండా క్షేత్రస్థాయిలో ఉండాలని ఆదేశించారు. జిల్లాకు రెడ్ అలర్ట్ ప్రకటించినందున ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు. ప్రజల సౌకర్యార్థం ప్రత్యేక సెల్ ఏర్పాటు చేశారు. ఆదివారం కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు పరిశీలించారు. వర్షం వల్ల సోమవారం పాఠశాలలకు సెలవు ప్రకటించారు. జిల్లా వ్యాప్తంగా ఎప్పటికప్పుడు సమాచారాన్ని తెలుసుకుంటున్నారు. సో మనకి నిజామాబాద్ జిల్లాలో మనకి రెయిన్ఫాల్ ఫోర్కాస్ట్ ఉంది. మనకి ఐసోలేటెడ్ లొకేషన్స్లో హెవీ రెయిన్ఫాల్ ఫోర్కాస్ట్ కూడా ఉంది. సో మనకి నిజామాబాద్ జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో సడన్ డౌన్పోర్ కూడా ఉండే అవకాశం ఉంది. కాబట్టి జిల్లా ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండండి. ఆల్రెడీ మనకి లాస్ట్ 1 month నుంచి వస్తున్న రెయిన్ఫాల్ వల్ల మన జిల్లాలో ఉన్న 1086 ట్యాంక్స్లో 200+ ట్యాంక్స్ వరకు కూడా ఓవర్ఫ్లో అవుతున్నాయి. ఇంకొక 100 ట్యాంక్స్ వరకు కూడా మనకి 100% కూడా ఫిల్ అయి ఉన్నాయి. సో మనకి లో లెవెల్ కాజ్వేస్ దాటేటప్పుడు అదేవిధంగా మనకి రాష్ట్రంలో మరో 2 రోజులు వర్షం కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు జాగ్రత్తలు పాటించాలని స్పీకర్ గడ్డం ప్రసాద్ కోరారు. సీఎం రేవంత్ రెడ్డి అధికారులతో సమీక్ష జరిపి ఎప్పటికప్పుడు పరిస్థితిని అంచనా వేస్తున్నారు. రాష్ట్ర ప్రజలకి స్పీకర్ ప్రసాద్ విన్నపం చేశారు. అల్పపీడన ప్రభావం ద్రోణి వల్ల మరో 2 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. ప్రయాణాలను తాత్కాలికంగా వాయిదా వేసుకోవాలని సూచించారు. వర్షంలో బయటకు వెళ్లి ప్రమాదం కొని తెచ్చుకోవద్దని కోరారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అందరికీ నా యొక్క నమస్కారాలు. 2 రోజుల నుంచి వర్షాలు చాలా పెద్ద ఎత్తున పడుతున్నాయి. ఇంకా 2 రోజులు పడతాయని చెప్పేసి వాతావరణ శాఖ వాళ్ళు చెప్తున్నారు. మరి ఈ విషయానికి సంబంధించి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ రేవంత్ రెడ్డి గారు మంత్రులను, ఎమ్మెల్యేలను, అధికారులను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేసి సమీక్షిస్తున్న సందర్భము. మరి నేను నా తరఫున రాష్ట్ర ప్రజలను కోరడం ఏమిటంటే, ప్రయాణాలు చేయకండి. మరి పాత కరెంటు స్తంభాలను ముట్టుకోకండి. మరి పాత ఇళ్లల్లో ఉన్న వాళ్ళంతా ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న వసతి గృహాల్లో పాటు చేరండి. మరి పాత గోడల పక్కకు వెళ్ళకండి. మరి అదేవిధంగా వాగులు వంకలు దాటే ప్రయత్నం చేయకండి. అవసరం అనుకుంటేనే బయటికి వెళ్ళండి, లేకపోతే వద్దండి. మరి మన ప్రాణాన్ని మనం కాపాడుకునాలి, మన ఆస్తిని మనం కాపాడుకునాలి. మరి ఈ విధంగా చేస్తే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మీరు మేలు చేసినట్టు ఉంటుంది.
ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ రేవంత్ రెడ్డి గారికి కూడా మీరు మేలు చేసినట్లుంటుందని చెప్పేసి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జాతీయ రహదారిపై తెగిన వంతెన, సెక్రియల్ వద్ద ఘటన, ఇరువైపులా నిలిచిన ట్రాఫిక్. అతి భారీ వర్షాల వల్ల అప్రమత్తంగా ఉండాలి, ప్రజలకు అధికారులకు ఆదేశాలు జారీ చేసిన వ్యవసాయ సలహాదారుడు పోచారం. విద్యుత్ షాక్ తో డిగ్రీ విద్యార్థి మృతి, నాచుపల్లిలో విషాదం. దర్పల్లిలో ఘనంగా గ్రామ దేవతల ప్రత్యేక పూజలు, శ్రావణ మాసంకు ముందు వేసిన ముడుపు విప్పిన గ్రామ పెద్దలు. రెండు గ్రామాల మధ్య ఇబ్బందులను ఎదుర్కొంటున్న కేసీఆర్ కాలనీ వాసులు, చెత్త తొలగించకపోవడంతో బీంగల్ కేసీఆర్ కాలనీ వాసులు. ఎడతెరపు లేకుండా కురుస్తున్న వర్షం, ఇందల్వాయి వద్ద తెగిన వంతెన, రూట్ మార్చిన పోలీసులు, ప్రజలకు జాగ్రత్త హెచ్చరికలు జారీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ లోకల్ న్యూస్, మన ఊరు మన వార్త.